హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు చూపిస్తున్నాను. ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ టైం ఇడ్లీ చేసుకున్నారనుకోండి, మిగిలిన పిండితో ఈవినింగ్ టైం స్నాక్స్కి ఇలా చేసుకుని చూడండి, చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు దాకా ఇడ్లీ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు బియ్యం పిండి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2, తరిగిన కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ వంట సోడా వేసుకొని ఇది అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది కొంచెం గట్టిగా అయిందనిపించింది, అందుకని ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగుని వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికి వాటర్ అనేది అస్సలు వేసుకోకూడదు. ఒకవేళ పల్చగా అయిందనిపిస్తే ఇందులోని కొద్దిగా గోధుమ పిండి కానీ లేదా బియ్యం పిండి కానీ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. మరీ పల్చగా అయిందని అనుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది, అందుకని ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోవాలి. మరి బోండాల్లాగా పెద్దగా వేసుకున్నారనుకోండి, లోపల అనేది సరిగ్గా ఉడకదు, టైం కూడా ఎక్కువ పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకుని తీసుకోవాలి. అంతే, ఒక 10-15 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీటిని పల్లీ చట్నీ కానీ లేదా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరికైనా ఈ రెసిపీ యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.